షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి మాటతో ఈరోజు మనతో మాట్లాడుచున్నారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పెదరు, మీ ముసలివారు కళ్ళ కొందరు, మీ యవ్వనులు దర్శనములు చూతురు అనే మాటను మనం చూస్తున్నాం. అయితే పై వచనంలో చూస్తే గనక, అప్పుడు ఇశ్రాయేలుల మధ్యనున్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నెన్నడును సిగ్గునందరు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అనే మాటను మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. అయితే దీన్ని కొంచెం లోతుగా మనం అర్థం చేసుకుంటే కనుక, ఈ యొక్క వాగ్దానాన్ని ఆ పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో దాని యొక్క సాక్ష్యాన్ని మనం చూడడం ప్రారంభించడం చూస్తున్నాం. ఈ యొక్క వాగ్దానం యూదులు మరియు అన్యజనులకు అందించబడిన ఒక పరివర్తనాత్మకమైన దయతో కూడిన ఒక బహుమతిగా చెప్పబడుతుంది. అంటే ఈ పాపభరితమైన ప్రపంచంపై దేవుని యొక్క తీర్పులు జరిగే రోజున, అంటే జరిగే అంతిమ తీర్పుకు ఇవి పూర్వముగా పనిచేస్తాయి. మనం దేవుని పిలిచినప్పుడు అది ఆయన గురించి మనకున్న జ్ఞానాన్ని, ఆయనపై మనకున్న విశ్వాసాన్ని, ఆయన పట్ల మన వాంఛను, ఆయనపై మనం ఆధారపడ్డాన్ని ఒక నిజాయితీ అయిన దర్శనంగా ఇక్కడ చూపిస్తుంది. అంటే ఆయనకు మనం అంకితమైన విధేయతను ఈ యొక్క మాట చూపిస్తుంది. పాపం నుండి వైదొలగడానికి మరియు దేవుణ్ణి ఆలింగనం చేసుకోవడానికి, స్వయం నుండి అనగా మన యొక్క నేను అనే పదము నుండి క్రీస్తు వైపుకు అనగా యెహోవా మెస్సీయ వైపు మరడానికి, మరియు భూ సంబంధమైన వాటి కంటే కూడా పరలోక సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి సమర్థంగా పిలువబడిన వారు మాత్రమే ఆ ముఖ్యమైన రోజున పంపిణీ చేయబడతారు. అనగా ఈ యొక్క ఆత్మకు సంబంధమైన ఆత్మను, ఇక్కడ ఆత్మను కుమ్మరింతును అనే మాట చెప్పబడింది కదండి. అంటే ఆ ఆత్మను పొందుకోవటానికి ఈ లక్షణాలన్నీ కూడా ఉండాలనే విషయాన్ని మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, ఈ వచనాల నెరవేర్పుకు ఆరంభం పెంతెకోస్తు మనం చెప్పుకున్నాం కదండి. అంటే చివరి రోజులు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ మొదటి రాకతో ఆరంభమై కనీసం ఆయన రెండో రాక వరకు కూడా ఈ యొక్క వాగ్దానాలు కొనసాగుతాయని మనం గ్రహించవలసిన అవసరత ఎంతైనా మనకి కనిపిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 36వ వచనంలో కూడా 36వ అధ్యాయం 27వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనంలో ఏ విధంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. అనగా ఆత్మ కుమ్మరింపు మనకు ఉంటే గనక మనలో వచ్చే మార్పు ఏంటంటే, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధించిన విధులన్నింటినీ కూడా గైకునే వారముగా మనము ఉంటాం. అనగా ఆత్మ నడిపింపు అనేది మనలో ఉంటేనే దేవుని యొక్క అడుగు జాడల్లో నడవటం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం జరుగుతుందనే విషయాన్ని మనం ఈ వచనం ద్వారా మనము గ్రహించవచ్చు కదండి. ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉంది, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించిన వారిగాను, నా విధులను గైకుని వారిగాను మిమ్మును చేసేదనని ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. యెహెజ్కేలు గ్రంథంలోనే 37వ అధ్యాయము 14వ వచనం చూస్తే, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఎంతో అద్భుతమైన మాటలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మీరు బ్రతుకున్నట్టు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. దేవుని ఆత్మను ఎప్పుడైతే మనం పొందుకున్నామో, ఆత్మానుసారముగా మనం జీవించడం ఎప్పుడైతే నేర్చుకున్నామో, వాక్యమును అనుసరించి నడవడికను ప్రవర్తన ఎప్పుడు మార్చుకున్నామో, అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడము, మనల్ని జీవింపచేయడము, క్షేమంగా ఉంచడం, ఆరోగ్యం ఉంచడం, అన్ని విషయాలు కూడా ఆ యొక్క ఆత్మ కుమ్మరింపు ఉంటుందని మనము ఈ విషయాల ద్వారా మనం గ్రహించాలి. కాబట్టి ఉపేక్షించేవాడు మనిషిని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించున్నాడు. ఇక్కడ నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించున్న మాటను మనం ఒక ప్రధాన ఆజ్ఞలో చూసాం కదండి. ఇక్కడ అది కనిపిస్తుంది. కాబట్టి ఉపేక్షించేవాడు మనిషిని ఉపేక్షించడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించుచున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇక్కడ రాయబడిన మాటను మనము అర్థం చేసుకుంటే గనక, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును,
ఆత్మ లేనివాడు నావాడు కాదు అని మనం పరిశుద్ధ లేఖనాల్లో చదివాం. కాబట్టి ఆత్మను పొందుకుంటానికి సిద్ధపడదాం, ఆత్మను ఆహ్వానిద్దాం, మన హృదయాలను నివసింప చేసుకుందాం. ఎప్పుడైతే ఆత్మను అనుసరించి నడుచుకుంటామో, ఇందాక చదివినట్లుగా ఆయన విధులను, ఆయన కట్టడలను, ఆయన యొక్క నియమ నిబంధనలన్నింటినీ గైకుని వరంగా, అనగా ఆయనను ప్రేమించే వరంగా మనం జీవించగలుగుతాం. ఎప్పుడైతే మనం ఆయన ప్రేమిస్తామో, ఆయన కూడా మనం ప్రేమిస్తాడు, ఆయన బిడ్డలుగా స్వీకరిస్తాడు. ఆయన యొక్క ప్రవచనాల రీతిగా ఆ యొక్క వారసులుగా స్వీకరించి ఆయన యొక్క పరలోక రాజ్యపు గుంపులో ఆ యొక్క అర్హతను సాధించి పెడతారు. కాబట్టి అటు రీతిగా దేవుని వాక్యానికి లోబడి ఆత్మను పొందుకునే వారముగా ఆత్మపూర్ణులు జీవిద్దాం. ఈ మాటను దేవుడు పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నాయన పరిశుద్ధాత్మను ఇంకో సర్వజనుల మీద కొమ్మరింతునని, అంచె దినాల్లో ఆత్మను కొమ్మరింతునని ఈరోజు మాకు సెలవు ఇచ్చారు. ఆత్మ లేనివాడు నావాడు కాదని మీరు అన్న రీతిగా నాయన నీ యొక్క ఆత్మను పొందుకునే వరంగా, ఆత్మానుసారముగా జీవించే వరంగా మమ్మల్ని ఉంచమని, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి నడిపించమని, నీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షలోం. దేవుని